హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీ ఇంట్లో మీరు చేసిన వంటల్లోని కరివేపాకు మీరు, మీ పిల్లలు తీసి తినకుండా పక్కన పడేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ మనం తీసుకున్న కరివేపాకుని కడిగి అంతా విడదీసి ఎండలో ఒక హాఫ్ డే ఆరబెట్టుకోవాలి. ఆరిన కరివేపాకుని తీసుకొచ్చి ఒక ఫ్రైయింగ్ ప్యాన్‌లో బాగా ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్‌గా ఫ్రై చేయాలి. అప్పుడు మీకొక డౌటొస్తుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల పోషక పదార్థాలన్నీ వెళ్ళిపోతాయి కదా! ఇంకెందుకు ఇది యూజ్ లేదేమో అనుకోవచ్చు. కానీ మన పెద్దవారు చెప్తూ ఉంటారు గదా! "గుడ్డి కంటే మెల్ల మేలు" అని. అలాగే మనము పచ్చి కరివేపాకు తీసి పక్కన తినకుండా పక్కన పడేయడం కంటే, ఇలా ఫ్రై చేసిన కరివేపాకుని యూజ్ చేసుకోవడం వల్ల మనము అంతో ఇంతో కొంచెమన్నా తినగలుగుతాం. సో ఫస్ట్ అయితే ఇలా కరివేపాకుని ఫ్రైయింగ్ ప్యాన్‌లో వేసేసి కింద నుంచి పై వరకు కంటిన్యూస్‌గా ఫ్రై చేస్తూనే ఉండాలి. లేదు అంటే మనం ఏమనుకుంటాం ఇంజన్‌లో ఫ్రై అవుతుందని చెప్పేసి పక్కన వేరే పని చూసుకున్నామనుకోండి, కరివేపాకు అంతా మాడిపోతది. అలా కాకుండా కంటిన్యూస్‌గా కిందకి, పైకి, పైకి, కిందకి అని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ లాస్ట్‌లో ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనకొక సౌండ్ వస్తది ఫ్రై అయిపోయిన సౌండ్. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి. అంటే ఒక 5 మినిట్స్ కూడా అవసరం ఉండదు. 2-3 మినిట్స్‌లో అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఎందుకు స్మాష్ చేసుకోవాలంటే పొడి పొడి అయిపోతది. అంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతది. దీన్ని మనం యూజ్ చేసుకున్నామనుకోండి కర్రీస్‌లో గానీ, ఫ్రైస్‌లో గానీ అసలు కనిపించదు. అప్పుడు మనం కాదు గదా! మన పిల్లలు కూడా తీసి పక్కన పడవేయరు. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా స్మాష్ చేసుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇలా యూజ్ చేసుకున్నామంటే మనం కాదు కదా! మన పిల్లలు కూడా పక్కన పడేయరు. సో, ఈ టిప్ మీకెలా అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.